గత కాలంలో ప్రతి విధమైన చెడుతనం చేయటానికి, అసహ్యమైన పనులు చేయటానికి, అక్రమం చేయటానికి, అపవిత్రమైన బ్రతుకులు బ్రతకటానికి మన ఇష్టానుసారంగా మన అవయవాలను ఉపయోగించుకున్నాం కదా. ప్రభువును ఎరుగక మునుపు మన బ్రతుకంతా నీచమైన కార్యకలాపాలతో బ్రతికిన పరిస్థితులు మనందరికీ జ్ఞాపకం ఉన్నాయి కదా. ఎవరి మట్టికి వాళ్ళు పరీక్ష చేసుకునండి. ఏ నిర్బంధం లేకుండా ఇష్టానుసారంగా ఎలాగైనా సరే అనుకున్నవి చేసుకొని సాధించుకోవాలని మరి వాటి ప్రకారంగా చేసాం రకరకాల పాపపు కార్యములు. కానీ ఇప్పుడైతే క్రీస్తు దగ్గరికి వచ్చాం, క్రీస్తు వారుగా బ్రతుకుతున్నాం. దేవుని కోసం మీ దేహాన్ని అప్పగించడానికి మీకు బాధ ఏంటి? గతించిన దినాల్లో చేసిన క్రియల వలన అవి ఎవరికైనా ఓపెన్గా చెప్పుకుంటే సిగ్గు, అవమానం, తలదించుకొని బ్రతికే బ్రతుకులే కదా. కానీ ఇప్పుడైతే ప్రభువునందు పరిశుద్ధంగా జీవిస్తే తల ఎత్తుకొని జీవించే భాగ్యాన్ని, జన్మల మధ్యలో ఘనత కలిగిన వారిగా పరిశుద్ధంగా జీవిస్తున్నామని ధైర్యంగా ఎంత మరి ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని పోషిస్తూ ఉంటే, శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి ఇంకా శరీర సంబంధమైన బ్రతుకులు బ్రతకడానికి మనకి మరి గతించిన కార్యాలే సిగ్గుకరమైనవి కదా. ఇప్పుడు సిగ్గు అనిపించట్లేదా? దేవుని కొరకు పౌరుషం కలిగి రోషం కలిగి బ్రతకవలసిన క్రైస్తవ జీవితాన్ని ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించి మీ దేహాన్ని మీకు అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా వాడినట్లయితే సోదరులారా, చివరికి మిగిలేది చాలా చాలా భయంకరమైన శాపం అని జ్ఞాపకం పెట్టుకోనండి. దానివల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదండి. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించే పద్ధతిలో శరీరమును, దాని యొక్క కోరికలను, శరీరేచ్ఛలను చంపివేసుకొని ఆత్మ కొరకు జీవించే వారిగా, ఆత్మ సంబంధులుగా బ్రతకటానికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, ప్రభువుకి ఇష్టానుసారులుగా ఆయన వంటి వారిగా బ్రతకటానికి ప్రతి దినము మన దేహాన్ని, మన యొక్క ప్రవర్తనని అభ్యాసం చేసుకొని ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుదాం. దాని వలన మనకు కలగబోయే మహిమ చాలా గొప్పది అని గుర్తించండి.